హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక సాధారణ వ్యక్తి ఎటువంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకుండా కోటీశ్వరుడు ఎలా అవుతాడు? ఇది కేవలం అదృష్టం వలన, లేక దాని వెనుక ఏదైనా రహస్యం ఉందా? ఈరోజు మనం ఒక సాధారణ వ్యక్తి అయిన రాము గారి కథ గురించి తెలుసుకుందాం. అతను ఒక చిన్న గ్రామంలో సామాన్య జీవితం నుండి కోట్ల ఆస్తిని సంపాదించాడు. ఈ కథ మీకు స్ఫూర్తినిస్తుంది. అలాగే మీరు మీ లక్ష్యాలను సాధించే దిశగా ముందడుగు వేయమని ఇన్స్పైర్ చేస్తుంది. చివరిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇది రియల్ స్టోరీ. రాము ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. అతని తల్లిదండ్రులు రైతులు. ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండేది. చిన్నప్పుడు రాము ఒక చిన్న దుకాణంలో పనిచేసేవాడు. రోజు కేవలం 100 రూపాయలే సంపాదించేవాడు. అతని జీవితం చాలా సాధారణంగా సాగింది. కానీ అతని మనసులో పెద్ద కోరికలున్నాయి. అతడు ఎప్పుడూ ఒకటే ఆలోచించేవాడు. ఏమని అంటే, నేను దీనికంటే ఏదో గొప్పగా సాధించాలి అని. కానీ అతని చుట్టూ ఉన్నవారు అతని కలలను చూసి నవ్వేవారు. రాము, ఇవన్నీ కలలే, నీవు సాధారణ వ్యక్తివి, నువ్వు ఇంతే, నీ జీవితం ఇంతే అని అనేవారు. కానీ రాము వాళ్ళ మాటలను పట్టించుకోలేదు. ఒకరోజు అతను ఒక స్నేహితుడి ద్వారా ఒక సెమినార్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నాడు. అందులో ఆలోచనల శక్తితో, మనస్సు యొక్క శక్తితో కోరికలను ఎలా నిజం చేసుకోవచ్చో తెలుసుకున్నాడు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చదివాడు. మనం ఏమి ఆలోచిస్తామో, ఏది నమ్ముతామో అదే మన జీవితంలో ఆకర్షిస్తాము అని తెలుసుకున్నాడు. రాము దీన్ని తన జీవితానికి అప్లై చేయాలని నిర్ణయించుకున్నాడు. తన మనస్సును మార్చడం ప్రారంభించాడు. అతను రోజు ఉదయం 20 నిమిషాలు మెడిటేషన్ చేసేవాడు. తాను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా విజువలైజ్ చేసేవాడు. నేను సంపదను ఆకర్షిస్తున్నాను, నా కుటుంబంతో సమృద్ధిగా జీవిస్తున్నాను అని అతను రోజు అఫర్మేషన్స్ చెప్పుకునేవాడు. పాజిటివ్ థింకింగ్ గురించి పుస్తకాలు చదివేవాడు. మోటివేషనల్ వీడియోస్ చూసేవాడు. అతను ఒక ముఖ్యమైన సూత్రాన్ని నేర్చుకున్నాడు. అదేంటంటే, సక్సెస్ అనేది ముందు మనసులో, అంటే మన మైండ్లో మొదలవుతుంది, తరువాత అది నిజమవుతుంది అని. అప్పటి వరకు ఎంతోమంది అతనిని నువ్వు సక్సెస్ కాలేవు, నిన్ను నువ్వు సక్సెస్ఫుల్గా చూడలేవు, నువ్వు ఎప్పటికీ ఆ సక్సెస్ని సాధించలేవు వంటి మాటలు అనేవారు. అయితే రాము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్న తర్వాత తన ఆలోచనలను పాజిటివ్గా మార్చుకోవాలి అనే జ్ఞానాన్ని పొందాడు. అతను అప్పటి వరకు వాడుతున్న మాటలు, పదాలకు స్వస్తి పలికాడు. మీరు కూడా జాగ్రత్తగా వినండి. అతను వేటికి స్వస్తి పలికాడంటే, నాకు చేత కాదు, నేను పేదవాడిని, నా లైఫ్ చాలా కష్టంగా ఉంది, నేనేం చేసినా పని జరగదు, నాకు లక్ లేదు, నేను అర్హుడిని కాదు, నా వద్ద డబ్బు ఉండదు వంటి మాటల్ని ముందుగా ఉపయోగించడం మానేశాడు. అతను రోజు వేకువజామునే లేచి బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేసేవాడు. డబ్బు సంపాదించే అవకాశాల కోసం అఫర్మేషన్స్ చెప్పుకునేవాడు. తన సాధన వలన విశ్వం రాముకి కలలో ఒక ఆలోచనను పుట్టించింది. రాము ఆ ఆలోచనని వెంటనే ఆచరణలో పెట్టాడు. అదేంటంటే, తాను ఉంటున్న గ్రామంలోనే ఒక అవకాశాన్ని గుర్తించాడు. అతని గ్రామస్తులు స్థానిక ఉత్పత్తులైన తేనె, మసాలా దినుసులు, ఇంకా చేనేత వస్తువులను బాగా ఉత్పత్తి చేసేవారు. కానీ అవి సరైన మార్కెట్కు చేరేవి కాదు. రాముకి ఈ ఉత్పత్తులతోనే వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. రాము ఈ ఉత్పత్తులను సేకరించి హోల్సేల్లో బల్క్గా అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అతను తన ఆదాయంలో కొంత భాగాన్ని ఉపయోగించి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. మొదట్లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి, కొన్ని ఒడిదుడుకులు కూడా వచ్చాయి. కానీ అతను పట్టు విడవలేదు. అతనిపై అతను నమ్మకం ఏర్పరచుకున్నాడు. రోజు తన బిజినెస్లో మెలకువలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. రాము తన కస్టమర్స్తో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేశాడు. ఆన్లైన్లో కూడా అమ్మడం మొదలుపెట్టాడు. సోషల్ మీడియా ద్వారా తన బ్రాండ్ను ప్రమోట్ చేశాడు. అతని బిజినెస్ నెమ్మదిగా వృద్ధి చెందింది. 1 సంవత్సర కాలంలో అతను తన గ్రామంలో ఒక చిన్న ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాడు. అందులో 10 నుంచి 20 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చాడు. అక్కడ తన వ్యాపారానికి మంచి గుర్తింపు వచ్చింది. మంచి గుర్తింపు రావడంతో అదే పేరుతో మరికొన్ని చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేశాడు. ఇంకా మరికొన్నింట్లో ఇన్వెస్ట్ చేసి మరికొన్ని వ్యాపారాలు మొదలుపెట్టాడు. మెడిటేషన్, అఫర్మేషన్స్తో అందులో కూడా విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. అలా 5 సంవత్సరాలలో రాము ఒక కోటీశ్వరుడయ్యాడు. అతను తన కుటుంబానికి ఒక అందమైన ఇల్లు కొన్నాడు.
తన తల్లిదండ్రులకు సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చాడు. ఈ సబ్జెక్ట్తో ఇలా ఎంతోమంది తమ జీవితాలని మార్చుకున్నారు. మనలో కూడా ఎంతోమంది తమ జీవితాలని అందమైన జీవితాలుగా మార్చుకున్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్తో విజయం పొందిన వ్యక్తుల రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరేం చేస్తారంటే వీలైతే ఒక బుక్ తీసుకొని అందులో నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ని నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. మొదటిది పాజిటివ్ మైండ్ సెట్. లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ గురించి తెలిసాక మరి నెగిటివ్ పదాలు వాడకుండా, నెగిటివ్ గురించి ఆలోచించకుండా వీరు ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తారు. రెండవది విజువలైజేషన్. వీళ్ళు ప్రతిరోజు కొంత సమయం కేటాయించి తమకు ఏమి కావాలో, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఊహించుకుంటారు. ఎలా అంటే నాకు మంచి జీవితం కావాలి అని కాకుండా, నేను నెలకి ఇంత సంపాదిస్తున్నాను, నేను ఈ ప్రాంతంలో ఈ రకం ఇంట్లో ఉంటున్నాను, నా కుటుంబం చాలా ఆనందంగా ఉంది వంటి స్పష్టమైన చిత్రాన్ని వారు మైండ్లో కలిగి ఉంటారు. ఇంకా మూడవది బలమైన నమ్మకం. వీళ్ళు వారి కోరికలు నెరవేరుతాయని బలంగా నమ్ముతారు. సందేహానికి కానీ, భయానికి కానీ, అపనమ్మకానికి కానీ ఎటువంటి చోటు ఇవ్వరు. వీళ్ళు అనుకున్నది అప్పటికే జరిగినట్లుగా లేదా జరుగుతూ ఉన్నట్లుగా లోతుగా విశ్వసిస్తారు. నాలుగవది అఫర్మేషన్స్. వీళ్ళు పాజిటివ్ అఫర్మేషన్స్ని, అంటే ప్రెజెంట్ టెన్స్లో అఫర్మేషన్స్ని నిరంతరం చెప్పుకుంటారు. నేను విజయవంతమయ్యాను, నాకు అపారమైన సంపద ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను వంటి వాక్యాలను పదే పదే మనసులో లేదా బయటకు చెబుతారు. ఇది వారి సబ్కాన్షియస్ మైండ్లో కోరికలను బలంగా నాటుతుంది. ఇక ఐదవది కృతజ్ఞతాభావం. వారి జీవితంలో ఇప్పటికే ఉన్నవాటికి, అలాగే వారు కోరుకున్నవి లభించినందుకు ముందుగానే కృతజ్ఞతను, అంటే గ్రాటిట్యూడ్ను తెలియజేస్తారు. ఇక ఆరవది నెగిటివిటీని వదిలివేస్తారు. సందేహాలు, భయాలు, కోపం, అసూయ, ఫిర్యాదులు వంటి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ భావోద్వేగాలను గుర్తించి వాటి నుండి వారు దూరంగా ఉంటారు. ఎందుకంటే అవి వారి కోరికల నెరవేర్పుకు అడ్డంకులుగా భావిస్తారు. ఏడవది ఇన్స్పైర్డ్ యాక్షన్. విశ్వం అవకాశాలను సృష్టించినప్పుడు వీళ్ళు వాటిని గుర్తించి వాటిపై చర్య, అంటే వెంటనే యాక్షన్ తీసుకుంటారు. లోపల నుండి కలిగే ప్రేరణను అనుసరించి వీళ్ళు సరైన అడుగులు వేస్తారు. నాకు మంచి ఉద్యోగం కావాలి లేదా వ్యాపారం కావాలి అని కోరుకుని వాటి కోసం వెతకడం, ఇంటర్వ్యూలకు అటెండ్ కావడం వంటి యాక్షన్స్ తీసుకుంటారు. ఇక చివరిది ఎనిమిదవది వదిలివేయడం మరియు విశ్వసించడం. వీళ్ళు కోరికను విశ్వానికి అప్పజెప్పి అది ఎలా నెరవేరుతుందో, ఎలా నెరవేరుతుంది అనే దాని గురించి చింతించడం మానేస్తారు. విశ్వం దానిని నెరవేర్చడానికి సరైన మార్గాన్ని కనుగొంటుందని వీళ్ళు చాలా బలంగా నమ్ముతారు. రావాల్సిన టైంకి కరెక్ట్గా వస్తుంది అని ఓపికతో వేచి ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇవే సూత్రాలు నిజంగా ప్రాక్టీస్ చేస్తే మీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఈ పాయింట్స్ అర్థం కాకపోయింటే మరోసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే ఒక లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటివే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ యూనివర్స్.